ఆఫ్టర్ ఆల్ సితార కోసం నిన్ను ఉద్యోగం తీసేస్తారా? ఈ డేవిడ్ కూతుర్ని ఉద్యోగం తీసేస్తారా? నువ్వే కంగారు పడకమ్మా, నీకు ఈ డాడీ ఉన్నాడు. ఇప్పుడే ఆ మేడం ఇంటికి వెళ్ళి నిలదీస్తాం. నిన్ను తిరిగి ఉద్యోగంలో తీసుకునేంత వరకు ఆవిడ ఇంటి ముందే సత్యాగ్రహం చేస్తానంతే. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు నాన్న, చాలు. ఈ ఉద్యోగం వల్ల నెలకు 10,000 వస్తాయి. ఇంట్లో చిన్న చిన్న అవసరాలకు దిక్కులు చూడాల్సిన అవసరం ఉండదని చాలా చాలా సంతోషపడ్డాను. ఆ సంతోషాన్ని ఒక్క పూట కూడా మిగలకుండా చేశావు. కష్టాలు తీరిపోయాయనే ఆనందంతో అంతా కలిసి తిందామని చికెన్ కూడా వండాను నాన్న. అవునా? మందులకి మంచిగా చాలా బాగుంటది. అమ్మా ప్రేమ, నా బంగారు తల్లి, నాన్నంటే నీకెంత ప్రేమ. చికెన్ చేసి పెట్టావా? తినేసి వస్తానే. కావాలంటే తర్వాత తిరిగి కానీ తినేసి వస్తానే. బిడ్డలకి అండదండలుగా ఉండాలని దేవుడు తల్లిదండ్రులనిస్తాడు. కానీ నిన్ను కష్టపెట్టడానికి నీకు తండ్రినిచ్చినట్టున్నాడు. ఎంత కష్టపడుతున్నా అదృష్టం నా నుంచి ఎందుకు దూరంగా పారిపోతుందమ్మా? ఉన్న అప్పులు చాలవన్నట్టు ఇప్పుడు ఆ సితారను విడిపించాలి. అడ్వాన్స్ కూడా తిరిగి కట్టాలి. అడిగడికి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే నాకు ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉందమ్మా. ప్రేమ, చికెను బ్రహ్మాండంగా వండావు. కాకపోతే బాయిలర్ కోడి కంటే నాటుకోడి అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉండేదేమో. అవును కదా కరుణ? అమ్మ అక్క ఇంకా భోజనం చేయలేదు నాన్న. ఏంటి బంగారం, క్రిస్మస్ ట్రీనా? ఈసారి క్రిస్మస్ గ్రాండ్ గా జరుపుకుందాం. అక్కకు ఉద్యోగం వచ్చింది కదా. క్రిస్మస్ ట్రీతో పాటు అందరికీ కొత్త బట్టలు కూడా. మరి నీ స్కూల్ ఫీజు కట్టలేదు, నువ్వు ఏడవక్కర్లేదు. నాకు షూ చిరిగి కాలుకి దెబ్బ తగులుతుందని భయం అక్కర్లేదు. అందరికీ కొత్త బట్టలు వస్తాయి, షూస్ కూడా. రే ఆపండ్రా, మీరు మీ గొంతమ్మ కోరికలు. అమ్మా, ఎందుకమ్మా వాళ్ల మీద కోప్పడతావు? ఇప్పటి వరకు వాళ్ళు ప్రతి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని సింపుల్ గానే చేసుకున్నారు కదా. నా పరిస్థితిని అర్థం చేసుకుని అడ్జస్ట్ అవుతూనే ఉన్నారు కదా. రేపండు ఈసారి క్రిస్మస్ ని మాత్రం మీరు అనుకున్నట్టే గ్రాండ్ గా చేసుకుందాం. అంటే నాకు కొత్త బట్టలు, షూస్ కూడానా? అన్ని కొనిస్తాను. ప్రేమ, నాకు కూడా ఒక ఆర్డర్. ప్రేమ, వాళ్ళు అడిగినవన్నీ తేవడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఉన్నప్పులు చాలవా? చేయలేవని తెలిసి ఎందుకు వాళ్ళకి ఆశలు పెడుతున్నావు? పిల్లల చిన్న చిన్న అవసరాలని, సరదాలను కూడా తీర్చలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానమ్మా. ఒక్కసారైనా వాళ్ళు కోరుకున్నట్టుగా క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసి వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడాలని ఆశపడుతున్నాను. మనకి కష్టాలు కొత్త అయితే బాధపడాలి. ఏదో ఒకటి చేస్తానులేమ్మా. నాకు కూడా మర్చిపోదు.
శివాగ్ని, ఈ పూజకి ప్రేమ పాపని తీసుకొస్తుందంటున్నారు కాబట్టి పామతో 4 సెంటిమెంట్ డైలాగులు కొట్టించి కుదిరితే 2 కన్నీటి బొట్లను కార్పించి పాపని ఇక్కడే ఉంచమని ప్రేమని లాక్ చేస్తే మాటలకే ప్రేమ పడిపోయేలా ఉంటే ఇన్ని పూజలు చేయాల్సిన అవసరం ఏముంది? మన టైం బాగుండి తన అన్నా వదిన మీదున్న ప్రేమతో పాపని ఇప్పుడిక్కడికి తీసుకురావడానికి ఒప్పుకుంది. తన దగ్గర పంజరంలో పెట్టుకొని జాగ్రత్తగా కాపాడుకుంటున్న ఆ పక్షి పిల్లని ఇప్పుడు పులి బోనులోకి తనంతట తానుగా తీసుకొస్తోంది. అందుబాటులోకి రాగానే అదును చూసి వేసేయాలి కానీ అవకాశం ఇవ్వమని అడగకూడదు. అక్కడ పాపతో దీపం వెలిగించడం, తర్వాత దాని దీపం ఆర్పేయడం, ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. నువ్వు మాత్రం ప్రేమతో కాస్త పెద్ద తరహాగా ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చెయ్యి. పంతులు గారు, అన్నీ వచ్చేసినట్టేగా? అన్నీ వచ్చాయి బాబు. అమ్మా, అమ్మా, ఏమైంది ప్రణయ్? పూజలో అక్క ఫోటోతో పాటు బావ ఫోటో పెట్టలేదే? అక్క బావా? ఎవడ్రా నీకు బావా? బావ ఫోటో సంపాదించడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా నీకు? మనుషులే పోయిన తర్వాత ఇంకా ఈ పంతాలేంటమ్మా? ప్రణయ్, బావా బావా అని కలవరిస్తున్నావే, ఇది ప్రేమ లేక ప్రేమని ఇంప్రెస్ చేయడానికి చేసే డ్రామా? శివాగ్ని, ప్రేమ విషయంలో ఆడుతుంది డ్రామానే కావచ్చు, కానీ ఇది డ్రామా కాదు. తను ఎవరైనా ఎటువంటి వాడైనా లక్ష్మక్కకి భర్త అంటే మనకి బావ. అక్క మెళ్ళలో తాళి కట్టాడు కాబట్టి వాడెవడైనా బావేనంట. పాపని దగ్గర చేసుకోవాలని నువ్వు చూస్తున్నా, శేషం లేకుండా చూసి ఆస్తిని దగ్గర చేసుకోవాలని నేను చూస్తున్నాను. పాపని చంపేయడానికి ఇవన్నీ చేస్తున్నానని తెలిస్తే వీడేమైపోతాడు? అమ్మా, పూజ ప్రారంభించమంటారా? పూజ చేయాల్సిన వాళ్ళు ఇంకా రాలేదు. అవును పంతులు గారు, పూజకి ఇంకా ఎంత సమయం పడుతుంది? ఓ 15-20 నిమిషాలు పడుతుందమ్మా, అంతే. లేదు పంతులు గారు, 1 గంట సమయం పట్టినా పర్వాలేదు. హడావుడేం లేదు. నిదానంగా అంతా శాస్త్ర ప్రకారం జరిపించండి. నాకు నా బిడ్డ అల్లుడి ఆత్మశాంతి ముఖ్యం. ఈ పూజతో వాళ్ళెక్కడున్నా వాళ్ళ ఆత్మలకు పూర్తి శాంతి చేకూరాలి. నువ్వు సూపర్ అమ్మా. పూజ ఆలస్యం చేస్తే పాపని ఏదైనా చేయడానికి సమయం దొరుకుతుందనే కదా నీ ప్లాన్? ప్రణయ్, పాప వస్తుంది కదూ? ప్రేమ పాపని ఖచ్చితంగా తీసుకొస్తుంది. నీ మునిమనవరాల చేతుల మీదుగానే ఈ పూజ జరుగుతుంది. కాసేపట్లో పాప నీ కళ్ళ ముందుకు వస్తుంది, సరేనా? అవునానమ్మా, ప్రణయ్ చెప్తున్నాడు కదా, కాసేపట్లో పాప మనందరి కళ్ళ ముందుకొస్తుంది. నువ్వెత్తుకొని ముత్తాడతావు,
మన ఇల్లంతా తిప్పి చూపిస్తాం. అది చచ్చిందన్న వార్త కూడా వింటాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము మహిమపరచునుగాక. నమ్మిన వాళ్లకు రక్షకునిగా నువ్వు ఉంటావనే ధైర్యంతోనే బిడ్డల్ని వాళ్ళింటికి పంపిస్తున్నాను. వాళ్లల్లో చక్కని మనసుని, వీళ్లను ప్రేమగా ఆహ్వానించే మనసుని దయచేయి తండ్రి. ప్రేమకి కూడా వాళ్ళ మాట తులినా ఓర్చుకోగలిగే సహనాన్ని దయచేయి. ఎలాంటి ఆటంకము ఎదురు కాకుండా తిరిగి ఈ బిడ్డల్ని ఇంటికి చేర్చు తండ్రి. ఆమేన్. అమ్మా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తమ్మా. అమ్మా, నీ భయం ఏంటో నాకు తెలుసు. అన్నయ్య వదినల ఆత్మశాంతి కోసం చేస్తున్న ఆ పూజలో వాళ్ళ కడుపున పుట్టిన దాంతో దీపం వెలిగిస్తే వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయని అన్నారు కాబట్టి నేను వెళుతున్నాను తప్ప, లేకపోతే ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం మనకేంటమ్మా? వాళ్ళు కోప్పడినా నేను ఎదురు సమాధానం చెప్పను. ఒక మాటన్నా పట్టించుకోను. మూర్ఖత్వం వాళ్ళదని నాకెందుకు లేని వదిలేస్తాను. నువ్వేం భయపడకమ్మా. అయ్యో, ఏటీను చూసుకోవాలి కదా. ప్రేమ, నాకెందుకు ఇది అపశకునులా అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటావా? దేవుడి ముందు వెలిగించిన ఆ క్యాండిల్స్ని పవిత్ర దీపాలుగా చూస్తాం. ఇంటిలోనూ మన జీవితాల్లోనూ వెలుగుల్ని నింపుతుందని నమ్ముతాం. అదే దీపం బట్టలకి అంటుకుంటే అపశకునంగా ఎందుకు నమ్ముతామమ్మా? నిప్పు కంటే శుద్ధమైనది ఈ లోకంలో ఏదీ లేదమ్మా. కావచ్చు, కానీ ఎందుకో ఇది కీడుకు సంకేతంలా అనిపిస్తుంది. జరగాల్సిన కీడు ఎప్పుడో జరిగిపోయిందమ్మా. ఇంకా జరగాల్సిందేముంది? మనం కోల్పోవడానికేముంది? అమ్మా, నువ్వన్నింటికి ఇలా టెన్షన్ పడతావని ఇవాళ వాళ్ళిద్దరినీ స్కూల్కి వెళ్ళొద్దని చెప్పాను. టీను, పండు, అక్క, నేను తిరిగి వచ్చే వరకు ఇద్దరు అమ్మ దగ్గరే ఉండండి. బయట తిరగొద్దు. అలాగే అక్క. వస్తానమ్మా. పద. ఇంతకీ ఆ చాక్లెట్ రెడీగా పెట్టుకున్నావా? నిజంగా ఈ చాక్లెట్ తినగానే పాప చేస్తుంది కదా. తినే వరకు ఎందుకమ్మా? పంటితో అలా కొరికితే చాలు, చచ్చూరుకుంటుంది. కాకపోతే ఇప్పుడే ఇవ్వద్దు. ఏ? అది ఇంట్లో ఉండగానే కొరికి చేస్తే అనుమానం మన మీదకే వస్తుంది. బయటికి వెళ్ళి తిన్నా చాక్లెట్ మనమే ఇచ్చాం కాబట్టి అనుమానం మన మీదకే వస్తుంది కదా. బయటైతే అది తిని కింద పడగానే కింద పడడం వల్ల తలకి పెద్ద దెబ్బ తగిలి చచ్చిందనుకుంటారు. అంచేత పూజ అయిపోయి వెళ్ళేటప్పుడే ఇవ్వు. సరే మావయ్య. అమ్మా, ఇది సక్సెస్ కాకపోతే? అదేనమ్మా, లక్ష్మిని చంపమన్నావు, చంపేశాను. ఇప్పుడు మిగిలి ఉన్న శేషం కూడా కాసేపట్లో పాడెక్కేస్తుంది.
ఆస్తి నీ చేతికొచ్చేస్తుంది. మరి నాకిచ్చిన మాట ప్రకారం నా కొడుకుతో పెళ్ళి ముందు చావు జరగని మావయ్య. ఏంటి ప్రణయ్? నువ్వు ఒక్కదానే వస్తున్నావేంటి? మావే రాడా? రాడంట. ఏ? నీకు తెలుసు కదా, అతను మూడి మనిషి. ఇష్టం లేదు, రానన్నాడు. సరే పద. ప్రేమ ఫోన్ చేసిందా? తను చేస్తుందా? వస్తానని చెప్పింది కదా, వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే. పద. దానికి చాలా ఎక్కువ సీన్ ఇస్తున్నావురా. ఇంకెంతసేపులే, ఈ ఒక్క పూటే కదా, భరిద్దాం. దిగు. ఇంత ఆస్తి, ఇంతమంది ఉండి కూడా వదిన ఒక అనాథనని ఎందుకు చెప్పుకుంది? మాతో పాటు పేదరికాన్ని ఎందుకు అనుభవించాలనుకుంది? రామ్మా, నీకోసమే అందరం వెయిట్ చేస్తున్నాం. బంగారం, ఎలా ఉన్నావు? పలకరించినా మాట్లాడట్లేదు. మేమంటే ఎందుకంత కోపం? నేను మీ కుశల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి రాలేదు. పూజ అంటే వచ్చాను, కానిస్తే వెళ్తాను. దీని పొగరు తగలయ్యా. నువ్వెళ్ళక్కర్లేదే, మేమైతే పైకే పంపించేస్తాం. ముందైతే నువ్వు బోన్లోకి రావాలి కదే. బంగారం, నువ్వు రాకపోయేసరికి ఎంత డిసప్పాయింట్ అయినా తెలుసా? రా. పంతులు గారు, వీళ్ళు వచ్చేసారు. పూజ మొదలు పెట్టండి. పాప ఎవరు బాబు? ఆ ఫోటోలో ఉన్నారే, మా అక్క బావ. వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ పాప, నా మేనకోడలు.